వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చేశారు. ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసన నిర్వహించారు. జగన్ దీక్షకు పలు పార్టీల నేతలు హాజరై మద్దతు తెలిపారు. జగన్ దీక్షకు సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలపడం చర్చనీయాంశంగా మారింది. అఖిలేష్ తో పాటు శివసేన, ఉద్దవ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఐయుఎంఎల్, ఏఐఏడీఎంకే ఎంపీలు వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు. జగన్ దీక్షకు వచ్చిన వారంతా ఇండియా కూటమి పార్టీలు కావడంతో త్వరలోనే వైసీపీ విపక్ష కూటమిలో చేరడం ఖాయమని తెలుస్తుంది. జగన్ దీక్షకు హాజరైన నేతలు ఆయన్ను ఇండి కూటమిలోకి ఆహ్వానించారని సమాచారం. ఇండియా కూటమిలో కలిసేందుకు జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. రైట్, ఇక జగన్ దీక్షకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న 8 పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఢిల్లీలో వైఎస్ జగన్ నిరసన దీక్ష ముగిసింది. దేశవ్యాప్తంగా 8 పార్టీల నేతలు ఈ ధర్నాకు, దీక్షకు మద్దతు లభించిందని చెప్పి కూడా వైసీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ రోజు జగన్ తలపెట్టిన ఈ ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నా పూర్తి దిగ్విజయం సాధించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒకటి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్దవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, అలాగే తమిళనాడు నుంచి ఏఐడిఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ, అలాగే ఢిల్లీ అలాగే పంజాబ్ లలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికినటువంటి పరిస్థితి ఈ రోజు చూసాం. అయితే వీరితో పాటు జేఎంఎం, ఇండియన్ యూనియన్ మజ్లిస్ లీగ్, అలాగే వీసీకే మద్దతు కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరూ ఎవరైతే ఈ ధర్నాకు హాజరయ్యి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారో ఈ ఎంపీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇటువంటి పాలకులు, అక్కడ ఉన్నటువంటి పాలకులు ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో ఉండే అర్హత లేదంటూ కూడా ఈ సందర్భంగా వారు అక్కడ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి కూడా అటు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటిపైనే రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటి వరకు కూడా విమర్శలు గుప్పించినటువంటి వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఢిల్లీ వేదిక నిరసనకు దిగినటువంటి పరిస్థితి చూశాం. అయితే దీనికి జాతీయ పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఇన్నాళ్ళు మోడీ సర్కార్ కు అండగా నిలిచినటువంటి జగన్ కు మద్దతుగా ఇండియా కూటమి పార్టీలు కానీ, అలాగే ఏపీలో టీడీపీ, జనసేనతో అధికారం పంచుకుంటున్న ఇండియా పార్టీలు కూడా రావని అందరూ కూడా భావించిన నేపథ్యంలో కానీ సీన్ రివర్స్ అయిందని చెప్పి కూడా మనము భావించవచ్చు. వైసీపీ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పార్టీలు నేతలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇండియా కూటమిలో ప్రధానంగా మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, అలాగేనే జగన్ పై ఉన్న కొన్ని కేసెస్ వల్ల ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇండియా కూటమితో జగన్ కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఉండబోవచ్చు? అయితే ప్రస్తుతం ఎన్డీఏ అలాగే ఇండియా కూటమికి దూరంగా ఉన్న వైసీపీ కూటమి ఈ రోజు ఈ స్థాయిలో మద్దతు ఎన్డీఏ కూడా ఊహించలేదని చెప్పి కూడా సమాచారం అందుతోంది. అయితే ఇవాళ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు అయితే 2 సంకేతాలను ఇచ్చాయి. అందులో తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని చెప్పి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన డిమాండ్ ఒకటి, అలాగే ఇవాళ ధర్నాతో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్నట్లు వైసీపీ ఇచ్చిన సంకేతాలుగా మనం చూడొచ్చు. అయితే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను విపక్షాలకే ఇవ్వాలంటే కూడా వైసీపీ డిమాండ్ ప్రభావంతోనే ఇవాళ
ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు జగన్ ధర్నాకు హాజరై మద్దతు తెలిపినట్లు కూడా సమాచారం. అయితే ఇండియా కూటమిలో కీలకమైన కాంగ్రెస్ మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఎన్డీఏ ఊపిరి పీల్చుకున్న అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ రోజు ధర్నాకు హాజరైనటువంటి ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీల నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో చేరాలని చెప్పి కూడా ప్రతిపాదనను కూడా వాళ్ళు పెట్టినట్టు తెలుస్తోంది, ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై తర్వాత మాట్లాడదామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆయన సానుకూలంగానే స్పందించారని చెప్పి కూడా అటు సమాచారం అందుతోంది. మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ సిద్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి కూడా మరోవైపు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులకు అలాగే అరెస్టులకు భయపడితే పార్టీని అలాగే కార్యకర్తలను నష్టపోవాల్సి ఉంటుందని చెప్పి కూడా జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో తమ పార్టీకి అలాగే కార్యకర్తలకు అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండను జాతీయ మీడియా దృష్టికి అలాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల పార్టీల దృష్టికి కూడా తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఫ్యూచర్ లో మరికొన్ని కార్యక్రమాలు అలాగే ఆందోళనలు అలాగే పోరాటాలతో కూడా పార్టీని నిలబెట్టుకుని పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలి, ప్రతి ఒక్కరు కూడా దీనిపై పోరాడాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఈ ఇండియా కూటమికి ఆయన త్వరలో దగ్గర అవుతారా? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి 5 సంవత్సరాల్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. అటు రాహుల్ గాంధీ కూడా టచ్ లోకి వస్తారో లేకపోతే అఖిలేష్ యాదవ్ మెయిన్ లీడ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి తీసుకెళ్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. అయితే గతంలో నుంచి కూడా అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో పార్టీని బలోపేతం చేసుకోవాలి, పార్టీ దెబ్బ కొట్టే విధంగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆయన తిప్పి కొట్టే భాగంగా ఖచ్చితంగా ఇండియా కూటమితో చేరితేనే పార్టీని అలాగే కార్యకర్తలను కూడా కాపాడుకోవచ్చన్న ఒక ఉద్దేశాన్ని కూడా ప్రతిపాదనను కూడా అఖిలేష్ యాదవ్ కావచ్చు మిగిలిన ఎంపీలు కూడా ఆయన ముందు ఉంచినట్టు తెలుస్తుంది. మరి చూడాలి భవిష్యత్. థ్యాంక్ యూ రామచంద్ర.